మీడియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద కారుకు మంటలు. కర్ణాటక బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. సౌదీలో ఘోర బస్సు ప్రమాదం. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ నేతల దాడి. ఆటో స్టంట్లు చేస్తున్న వారిపై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. ఇక వివరాల్లోకి వెళితే, కొత్తగూడ మండలం గాంధీనగర్లో శంకరన్న 33వ వర్ధంతి సందర్భంగా ఉద్యమ మిత్రుల ఆధ్వర్యంలో శంకరన్న వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉద్యమ సహచరులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అనంతరం ఈ నెల 29వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరపత్రాన్ని కామ్రేడ్ శంకరన్న స్తూపం వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ కరపత్రాన్ని ఆవిష్కరించిన పూర్వ పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ అగ్రనేతలు కామ్రేడ్ కాకి భాస్కర్, తీగల జీవన్ గౌడ్, ఎస్ రవణ, సీనియర్ జర్నలిస్టు సంతోష్, సిపియుఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న, న్యూ డెమోక్రసీ పార్టీ మహబూబాద్ జిల్లా నాయకులు శ్రీశైలం భీమన్న, మాడ్రాజు వెంకన్న, కొత్తగూడ మాజీ ఎంపీపీ ఈసం సమ్మన్న, కర్ణాటక సమ్మన్న, సిపియుఎస్ఐ భూపాల్పల్లి ములుగు జిల్లా కార్యదర్శి ఆవిలాల లక్ష్మణ్, చంద్రగిరి శంకర్, సంజీవన్న, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాయకురాలు అరుణక్క, విజయక్క, భాగ్యక్క, రాధక్క, మంజుల, రమక్క ఇంకా తదితర మహిళా సంఘం నాయకురాలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు వేనన్న, పూర్వ పీడీఎస్యు నాయకులు మండల యుగంధర్, అరుణోదయ రాష్ట్ర నాయకులు పాల్, రైతు కూలీ సంఘం నాయకులు కొండన్న, ఎల్పి రామ్, బిక్కినేని రామారావు, ఈసాల చంద్రన్న, రామారావు, ఈశ్వర చంద్రన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంజుల భిక్షపతి గౌడ్ మాట్లాడారు. తెలంగాణలో మరో ఆర్టీసీ బస్ ప్రమాదం. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి ఢీకొన్న వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు. 2 మృతి, 5గురికి గాయాలు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. హన్మకొండ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన. పోలీసుల అదుపులో బస్ డ్రైవర్. హైవే వెంట విచ్చలవిడి పార్కింగ్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. హన్మకొండ జిల్లా రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మత్స్యకారులకు 100% రాయితీతో చేపలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ధర్మసాగర్ రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓకే డన్ డన్. సార్ ఇంకోటి కాదు మీ చేపలు మీరే వదిలి పెట్టుకుంటారు, మీరే పెట్టుకుంటారు.
ఈ చేపిల్లల పంపిణీ కార్యక్రమం అనేది ఈ సంవత్సరానికి అక్టోబర్ 17న నారాయణపేట జిల్లాలోని మక్తల్ కాన్స్టిట్యూన్సీ లో సంగంపట రిజర్వాయర్ లో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల చేపిల్లల పంపిణీ చేయడం జరిగింది. సార్ మనకి జిల్లాలో 830 రిక్వెస్ట్ ఏంటంటే టు ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ టు ద ఫిషర్మెన్ సొసైటీస్ మీరు కోఆర్డినేట్ చేసుకొని వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే వాటర్ రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు ఇది చూసుకుంటూ కోఆర్డినేషన్లో ఉంటూ ఇది ఇంకా అడిషనల్ డైరెక్టర్ గారు చెప్పినట్లు ఒక 122 crores బడ్జెట్తో మనం రాష్ట్రంలో ఉన్న 26,000 పైచీలకు వాటర్ బాడీస్లో మనం ఈ సీడ్ స్టాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్. దీనివల్ల మనకి 4 లక్షల క్వాంటిటీ సైజు వేస్తున్నారా అని చెక్ చేసుకొని అందరూ కూడా కోఆర్డినేషన్తో వర్క్ చేసుకుంటూ చక్కగా లాభాలు పొందాలని కోరుకుంటూ నమస్కారం సార్. ఒక 1-2 years నుంచి పెండింగ్ లో ఉందని విన్నాను నేను. 2017 నుండి కొంచెం 400 మంది 500 మంది ఉన్నారంట. అది కొంచెం మా మంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు వెంటనే ఫైల్ తెప్పించుకొని ముఖ్యమంత్రి గారితో అనుమతి తీసుకొని వాళ్ళందరూ కూడా చనిపోయిన మన ముదిరాజ్ వాళ్ళ డివిజన్లో మెజారిటీ వచ్చింది. జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రాబోయే రోజులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారాన్ని అందజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాకుండా ఒక పర్యాటక కేంద్రం లాగా ఒక గుట్టపైన అమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని పెద్ద గుడి కట్టుకొని ఆ గుడి కింద ఉన్నటువంటి చెరువు, ఆ చెరువులో దాదాపు 12.5 లక్షల చేప పిల్లలు దానికి సంబంధించి అండ్ సేమ్ టైం ఖచ్చితంగా దాని ద్వారా మన జీవితాలు బాగు చేసుకోవాలి. ఓ మంచి కార్యక్రమంలో ఖచ్చితంగా మీరందరూ భాగస్వామ్యం చేయించి ఇంత మంచి కార్యక్రమాన్ని నేను మాట్లాడుకున్న చాలా విషయాలను కూడా ఇక్కడ వచ్చి వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి సంఘ సభ్యులకు, ముదిరాజ్ బంధుమిత్రులకు, మరీ ముఖ్యంగా కడియం శ్రీహరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తామన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై ముదిరాజ్, జై మత్స్య. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రాసులపల్లి నుండి ముదిగుంటకి వెళ్లే రోడ్డు గుంతలు గుంతలుగా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు మొత్తం రోడ్డుని కమ్మేస్తున్నాయి. ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని గ్రామ ప్రజలు వెల్లడించారు. దయచేసి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను కొట్టివేసి రోడ్డును బాగు చేయాలని అధికారులను కోరుకుంటున్నామని అన్నారు. బండి 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 మొత్తం బండి ఇక్కడ ఫోటో వీడియో నాకు గోదావరిఖని పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 6 వ్యక్తులను గోదావరిఖని 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తుల నుండి 1 కేజీ 400 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు 1 టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ వెల్లడించారు. ఈ మేరకు కేసు పూర్తి వివరాలను సిఐ శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు.
గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 900 గ్రాములు డ్రై గంజాయి పట్టుకొని అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయి ధనుష్, చిలుక వినీత్, మంచికట్ల అక్షయ్, మాటూరి సాత్విక్, బూక్య రాజేష్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉన్నదని తెలుపగా నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు ఆ 5గురి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు. నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి అమ్మడం జరుగుతుందని తెలపడం జరిగిందన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ తెలిపారు. ఈ క్రమంలో గోదావరి కని 1 టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. కాగా గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుల్స్ ప్రకాష్, రమేష్ మధుకర్, మధుసూదన్లను సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్లు అభినందించారు. ఇక్కడ మహారాష్ట్ర గచ్చిరోలి అదేవిధంగా బల్లార్ష నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వారికి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అతను పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక గాంజా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతనిలో మిగతా కొప్పుల సాయి ధనుష్, చిలుక విజయ్, మంచిగట్ల అక్షయ్, మాటూరి సాత్వి, బూక్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీంలాగా ఏర్పడి మహారాష్ట్ర గాంజా తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తం 1 కిలో 400 గ్రాముల గాంజా పట్టుకోవడం జరిగింది. వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది యువకులు పిల్లలకు అలవాటు చేసి గాంజా తాగే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజా కొని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు కేసును గౌరవ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ, గాంజా తెచ్చి అమ్మడం కానీ, గాంజాకు ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెచ్చిన ఏ విధంగా దాంతో సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి గాంజాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని, మీ ఏరియాలో కానీ మీ ఎక్కడైనా ఇట్లాంటి గాంజాకు సంబంధించిన విషయం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సౌదీలో ఘోర బస్సు ప్రమాదం, 42 మంది సజీవ దహనం. హైదరాబాద్కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు. ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవ దహనం. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను గుర్తించిన అధికారులు. బస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో దహనమైన మృతదేహాలు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం. ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి. भाई सलाम वालेकुम भाई, ये उम्रे को जाने वाली बस पूरी जल गई भाई, पूरे आदमियाँ इंतकाल हो गए, इसमें पूरे जल गए गए। इसमें शोएब नाम के है, इसमें खाली अकेले बच्चे मेरे को व्हाट्सएप नंबर दिए। मैं ड्राइवर बात कर रहा हूँ, मैं भी हैदराबाद का निजामाबाद का हूँ। मेरे को पुलिस वाले रुका है, मैं कुछ नहीं कर सक रहा हूँ भाई, माफ़ी चाहता हूँ, लेकिन मैं इतना ही कर सक रहा हूँ, आपको इन्फॉर्म दे रहा हूँ, ठीक है। पूरी बस पूरी जल गई, पूरे आदमियाँ मर गए भाई। इन्नलिल्लाहि राजिऊन, अल्लाह रहम करे भाई। मक्का मदीने जा रहे थे, कहते भाई पूरे बस जल गई सलाह। جو حقنا الدفاع المدني بيض الله وجيههم، والله ما تأخروا. نشوف من المدينة مسافة 40 كيلو ويمكن 7 دقائق. الله يبيض وجيههم. أنا راجع قلبي. भाई सलाम वालेकुम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मदीने से
मक्के से मदीने को बस आ रही थी भाई, मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी। वो बस पूरी जल गई। उसमें से एक आदमी, एक ड्राइवर बच गया भाई, मुनव्वर बल्कि नाम बता रहा, हैदराबाद के लोग हैं पूरे उसमें। अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा, ठीक है। मैं भी अभी बस को देखा, मैं तकलीफ मेरे को बर्दाश्त नहीं हो रही भाई। थोड़ा मैं वो वीडियो निकाला, लेकिन एक आदमी मेरे को नंबर दिया, मैं फ़ोन करके उन लोगों को इत्तला कर रहा हूँ, ठीक है भाई। थोड़ा कौन कौन अपने आदमियाँ हैं थोड़ा देख लो भाई थोड़ा, ठीक है। इससे ज़्यादा तो कुछ नहीं कर सकता भाई, दुआ करो वो लोगों के बारगाह में। ఇమ్మడి రవి హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు పెట్టాడు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయి. ఇమ్మడి రవి ఇప్పటి వరకు రూపాయలు 20 కోట్లు సంపాదించాడు. అందులో రూపాయలు 3 కోట్లు సీజ్ చేశాం. 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది అని సిపి సజ్జనార్ అన్నారు. దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాపట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నామని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి, బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి. వచ్చే ఏడాది జరగనున్న మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, జాతరకు వచ్చే భక్తుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు. ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్ల విస్తరణ, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా రూపాయలు 25 కోట్లతో గాంధీనగర్ టు జంగాల్పల్లి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూపాయలు 25 కోట్లతో కమలాపూర్ టు పసరా వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇన్కమింగ్ అంతా కూడా మా భూపాలపల్లి రోడ్డు మీదకి వెళ్ళే జనాలు పోతారు. రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందని కోరడంతో ఈ యొక్క కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు 25 కోట్ల రూపాయల నిధులను, అదేవిధంగా గాంధీనగర్ నుంచి జంగాల్పల్లికి పోయేటువంటి రోడ్డు కూడా మొన్న ఇసుక లారీలు పోయి రోడ్ అంతా కూడా పాడైపోవడం వల్ల దానికి ఒక 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు 45 కోట్ల రూపాయలను మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు త్వరితగతిన జాతరలోపు ఈరోజు కమలాపూర్ వరకు, కమలాపూర్లో కల్వర్ట్ కానీ, అదేవిధంగా రాంపూర్ చికినపల్లి దగ్గర కల్వర్ట్ కానీ, గొల్లబుద్ధారము వద్ద
కల్వర్ట్లో నీళ్లు వరద ఎక్కువై స్కూళ్ళకు ఒక 3 సార్లు పోయి కూడగూలి క్లాస్ రూమ్లకు కూడా మరి వాటర్ పోయడం వల్ల అక్కడ ఒక పెద్ద కల్వర్టు 3 బెండ్స్తోని 4 బెండ్స్తోని అక్కడ కూడా మంచి కల్వర్టు నిర్మాణం చేయడం, శాశ్వతంగా ఆ రోడ్డును మరమ్మతులు చేసే కొరకు ఎస్టిమేట్లో పెట్టి త్వరితగతిన వెంటనే ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. దీనికి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ఆజంనగరు, నాగారం, గొల్లబుద్దారం, నందిగామ, దీక్షకుంట, అదేవిధంగా మహాముత్తారం మండల ప్రజలు ఈ యొక్క గొల్లబుద్దారం, కమలాపురం, రాంపూరు, చికినపల్లి, దూదేకులపల్లి, మల్లంపల్లి, ఈ ప్రాంతంలో మేడారం, నార్లాపూరు, అదేవిధంగా పసరా పోయేటువంటి పబ్లిక్ అంతా కూడా చాలామంది జంగాల్పల్లి నుంచి ఏదైతే గోవిందరావుపేట మీదకి వెళ్ళి పోయే పబ్లిక్ పోతే రిటర్నింగ్ ఇన్కమింగ్ పబ్లిక్ కూడా జాతర పబ్లికే కాకుండా నిరంతరం 360 రోజులు నడిచేటువంటి రోడ్డును ఈరోజు అంతరాయం కలిగించకూడదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు గ్రామంలో ఏదైతే ఎంట్రీ ఉంటే గొల్లబుద్దారం లాంటి గ్రామం ఉంటే ఆడ శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేసి గొల్లబుద్దారం కాడ కూడా పంప్ హౌస్ కాడ కూడా వాటర్ ఆగుతున్నది. ఆ వాటర్ ఆగకుండా వర్షానికి మంచిగా సీసీ హై లెవెల్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ని కూడా. వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ డిజైనర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. ఆదివారం కిలా వరంగల్ వాకింగ్ మైదానంలో జరిగిన పద్మశాలీల కార్తీక వనభోజనాల సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడారు. గతంలో పోల్చుకున్నట్టయితే ఈరోజు ఈ సంవత్సరం మరి కొత్తగా ఏర్పడిన హన్మకొండలో కానీ వరంగల్లో కానీ వరంగల్ దాదాపు 7 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి పద్మశాలి సంఘం జిల్లా నాయకత్వంలో, హన్మకొండ జిల్లా నాయకత్వంలో ప్రప్రథమంగా చేయడం జరిగింది. మా కులం తరఫున మరి చాలామంది ఇవాళ అక్కడ కానీ హన్మకొండలో కానీ ఆ జిల్లాలో కానీ ఈ జిల్లాలో కానీ పెద్ద ఎత్తులో కూడా యువత, మహిళలు, ఎక్కువ సంఖ్యలో దంపతులు, కుటుంబ సభ్యులు సమేతంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఇంత స్పందన గత 20-30 ఏళ్ళు లేదు. మరి ఇవాళ మరి వనమహోత్సవం సందర్భంగా అన్ని కులాలు, ఒక పద్మశాలి కులం అనే కాకుండా అన్ని కులాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన హిందూయిజాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని, మన సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హిందూ మరి కంకణబద్ధులై ఇవాళ ఈ కార్యక్రమాలు అన్ని కులాలలో నిర్వహించుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ ప్రతి ఒక్కరు, ఈ కులం ఆ కులం కాదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా వెళితే చాలా బాగుంటుంది, నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. అంటే పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా బంధువర్గాలు కూడా పరిచయం అవుతారు. కాబట్టి మరి ఒకరికొకరు ఆప్యాయతంగా పలకరించుకోవడం మరి అన్ని విధాలా కూడా కుటుంబాలకు బాగా ఉంటుంది. మేము మాట్లాడాల్సింది ఒక్కటే, మా పద్మశాలి కులస్తులకు మరి ప్రధానమంత్రికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. జిఎస్టీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ఇప్పటి వరకు కూడా మరి అందలేదు. ముడి సరుకులు కానీ జిఎస్టీ కానీ పూర్తి స్థాయిలో మరి దాన్ని నిర్మూలించాలి, తీసివేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తాము. ఇక్కడికో వలసపోయినటువంటి మరి సూరత్, బొంబాయి, భీమండి, అహ్మదాబాద్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు మన చేనేత కార్మికులు అక్కడికి వెళ్ళి మరి వలస జీవితాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి, ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ టెక్స్టైల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెక్స్టైల్లో కూడా మరి ఇవాళ బీటెక్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఎంటైర్ భారతదేశంలో మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గుజరాత్ స్టేట్లోనే ఉన్నది భారతదేశంలో. మరి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణాదిన కూడా ఏ ఒక్క కాలేజీ లేదు. కాబట్టి పిల్లలు కూడా బీటెక్ చేసి ఇవాళ ఒక సబ్జెక్టు అంటే టెక్స్టైల్ డిజైనర్ కాలేజ్ కూడా, అందులో వరంగల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఉన్నది కాబట్టి మరి అందులో
ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ నాయకులు కూడా కేంద్ర మంత్రులు కూడా చొరవ తీసుకొని మరి టెక్స్టైల్ డిజైనరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నెలకొల్పాలని చెప్పి నేను కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాపులేషన్లో చూసుకున్నట్టయితే చాలామంది కూడా ఇవాళ మరి కార్యక్రమం తీసుకుంటూ పద్మశాలి కులస్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినందుకు అభినందనలు సెలవు తీసుకుంటాం. ఈగ మల్లేశం, నేను పద్మశాలి జాతీయ మరి పూర్వ అధ్యక్షుడిని, మరి సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డు కూడా పూర్వ డైరెక్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మరి ఇంత సంఖ్యలో కూడా మరి పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా నేను కూడా ప్రధానమంత్రిని కలుస్తా, తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం. టెక్స్టైల్ డిజైనరింగ్ కాలేజీ దక్షిణాదిన మరి మన తెలంగాణలో వరంగల్లో మరి నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.